నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ అనంతలక్ష్మి సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున అత్యంత వైభవంగా జరిగింది. జిల్లాలో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను సీజ్ చేయాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊతురు పరమేష్. కడప నగరం ఊటుకూరులోని ఓ కన్వెన్షన్ హాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం. రాజధాని అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీ ఛానల్లో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని గురించి అక్కడి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వేశ్యలు అంటూ చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ మీడియా ముసుగులో సాగుతున్న ఇలాంటి వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తన సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవటం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవటం మరింత విచారకరం. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనదే, స్త్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం, మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా తన తల్లులు, చెల్లెలపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. వాళ్ళు ఎప్పుడు అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదని స్పష్టం. రాజధానిపై విషం చిమ్మే కుట్రలు గట్టు దాటి మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. గత విధ్వంస ప్రభుత్వంపై రాజధాని మహిళల పోరాటాన్ని మనసులో పెట్టుకుని ఆ ప్రాంత మహిళలపై ఉద్దేశపూర్వకంగా నీచాతినీతంగా చేసిన ఈ వ్యాఖ్యలు మొత్తం మహిళా సమాజాన్ని అవమానించకరమని తెలిపారు. ఈ నీచ సంస్కృతి చెక్ పెట్టే బాధ్యత తీసుకుంటుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. శిల్పకళా వేదిక అనగానే నాకు గుర్తొచ్చేది పాత జీవితం, ఒకప్పటి కథ. ఒకప్పుడు మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుంది. హైదరాబాద్ని వేదికపై నుండి మేమందరం కూర్చొని తెలుగు జాతిని ఏ విధంగా అగ్రస్థానంలో పెట్టాలని ఆలోచించినప్పుడు మొదటి బ్రేక్ త్రూ, మొదటి అడుగు హైటెక్ సిటీ. దాంతో ప్రారంభమైంది మన జర్నీ. ఇప్పటికి కూడా జ్ఞాపకం. వేదికపై నుండి మిత్రులందరం కలిసి వాజ్పేయి గారిని పిలిపించి హైటెక్ సిటీతో ప్రారంభించాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. అదే సమయంలో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. కానీ మన సాంప్రదాయాలు మర్చిపోకూడదు. మన వారసత్వాన్ని ఆ రోజు సౌత్ ఇండియా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం ఉంది. ఇప్పుడు నేను ఉండేది. చెన్నారెడ్డి గారు చైర్మన్, తమిళనాడు గవర్నర్. ఆయన ఒకటే అడిగాను, ఈ ప్లేస్ నాకు ఇమ్మని అడిగితే అడగంగానే ఈ ప్లేసు ఒక తీసుకోమని చెప్పి ఇచ్చారు. అక్కడి నుంచి అంత మునుపు మీరు చూస్తే రవీంద్ర భారతి ఒకటే ఉండేది. మనకు చిన్న హాలు. ఇమ్మీడియట్గా ఒక కాన్ఫరెన్స్ హాల్ కావాలని శిల్పకళా వేదిక, శిల్పారావం ఈ రెండు కూడా అభివృద్ధి చేశాం. ఒక పక్క హైటెక్ సిటీ, ఇంకొక పక్క చుట్టుపక్కల ఐటీ కంపెనీలు, మధ్యలో మన సాంప్రదాయాల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా శిల్పకళా వేదిక, శిల్పారావం ఏర్పాటు చేశాం. అవి చూసిన తర్వాత అనిపిస్తుంది, ఈరోజు తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగాయి. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు 2 నగరాలుంటే ఈ 2 నగరాలకు 3వ నగరాన్ని యాడ్ చేయాలని హైదరాబాద్, సికింద్రాబాద్కి అదనంగా సైబరాబాద్ నగరాన్ని కూడా నామకరణం చేసి ఈరోజు సైబరాబాద్ని తీసుకెళ్ళాం. ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి. రాజకీయ జీవితాల్లో ఏ వ్యక్తికైనా కావాల్సింది మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజలకు ఫలితాలు ఇచ్చినప్పుడు దానికంటే మించిన ఆనందం ఏది ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగు జాతి చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనం అనేక సందర్భాలు చూసాం. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో భాగం ఆంధ్రప్రదేశ్, 2 రాష్ట్రాలు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాత ఈరోజు 2 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
నేను ఎక్కడున్నా మిమ్మల్ని అందరినీ మనందరం కూడా చేయాల్సింది. తెలుగు జాతి ఒకటే, ప్రాంతాలు వేరు కావచ్చు. తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం దత్తత దేవాలయమైన ఏలేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న అనంతలక్ష్మి సత్యనారాయణ స్వామివారి కళ్యాణమోత్సవం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ప్రతిపాడు శాసనసభ్యురాలు వరకుల సత్యప్రభ రాజా, అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు పాల్గొనగా వేద పండితుల వేద మంత్రోచ్చన నడుమ మంగళ వాయిద్యాలు నడుమ భక్తులకు నయనానందకరంగా కనుల పండుగ నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాలు 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు వైకాసన ఆగమ పద్ధతిలో నిర్వహిస్తామని ఆలయ వైదిక కమిటీ తెలిపింది. प्रियायै हरियस्तवृणये धमानारे निशावापराधाः జిల్లాలో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను సీజ్ చేయాలి. అక్షరాలపై లక్షల వ్యాపారమా? శ్రీ చైతన్య మరియు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలి. విద్యార్థులను క్రీడల వైపు కన్నెత్తి చూడకుండా యంత్రాల్లాగా తయారు చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిద్రమత్తులు. అనంత జిల్లా విద్యాశాఖ అధికారులు చైతన్య విద్యా సంస్థలపై జిల్లా వ్యాప్తంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు పిలుపు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్, అనంతపురం జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యా మాఫియా విచ్చలవిడిగా ప్రారంభమైంది. ప్రధానంగా ఏదైతే ఈ జిల్లాలో దాదాపు 29 బ్రాంచులు దాకా ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పూర్తిలో దాంట్లో 50% కూడా ప్రభుత్వ అనుమతులు లేకోకున్నట్టుగా ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ లో పాఠశాలలు ప్రారంభిస్తూ ఇష్టారాజ్యంగా పాఠ్య పుస్తకాలను విక్రయిస్తూ ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం కూడా పట్టించుకోకున్నట్టుగా జూన్ 12వ తేదీ పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంటే వాళ్ళు అంతకన్నా ముందే మే మాసం నుంచి కూడా పాఠశాలలు ప్రారంభించుకొని విద్యార్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేసేటువంటి ఒక ప్రయత్నం అనంతపురం జిల్లాలో కనపడుతుంది. ఈ రోజు జూన్ 12 పాఠశాల ప్రారంభం కావాల్సిందిగా అంతకన్నా ముందునే ప్రారంభించినటువంటి చైతన్య విద్యా సంస్థలో ఒక విద్యార్థి పాఠశాలకు రావాలన్నా లేదంటే హాస్టల్లోకి అనుమతించాలన్నా లోపలికి రావాలన్నా కింద తరగతి నుంచి పై తరగతికి వెళ్లాలంటే ఉన్న ఫీజులో 50% ఫీజు చెల్లిస్తే గానీ మిమ్మల్ని కార్డు బుక్ చేయించుకోము లేదా మిమ్మల్ని పై తరగతికి ప్రమోట్ చేయమని ఒకవైపు విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులు అనేక రూపాల్లో ఒత్తిడికి గురి చేసేటువంటి ప్రయత్నం అనంతపురం జిల్లాలో కనపడుతుంది. ఈ రోజు ప్రధానంగా కింద తరగతి నుంచి పై తరగతికి పోయే సందర్భంలో మేము పై తరగతి పోవాలంటే ఎంత ఫీజు చెల్లించాలి అని ఈ రోజు తల్లిదండ్రులు విద్యార్థులు ఈ రోజు ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారిని అడిగితే ఈ ఫీజు అనేది సెంట్రల్ ఆఫీస్ అనేది ఫిక్స్ చేస్తుంది. సెంట్రల్ ఆఫీస్ ఎంత ఫీజు చెప్తే అంత కట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు గతంలో ఉన్నటువంటి ఫీజు మీద 10% 20% పెంచుకుంటూ 50% ఫీజు చెల్లించాలని ఈరోజు తల్లిదండ్రులకు హుకుం జారీ చేసిన పరిస్థితి జిల్లాలో కనపడుతుంది. వీటన్నిటి మీద ఏదైతే పాఠ్య పుస్తకాలు ప్రధానంగా పాఠ్య పుస్తకాలకు సంబంధించి 10,000 నుండి 22,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. ఈ రోజు పాఠ్య పుస్తకాల కోసం తల్లిదండ్రులు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు పేర్కొన్నారు. కడప నగరం ఊటుకూరులోని ఒక
కన్వెన్షన్ హాల్లో డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ముందుగా డీసీసీబీ చైర్మన్ గా మంచూరు సూర్యనారాయణ రెడ్డి, అనంతరం డీసీఎంఎస్ చైర్మన్ గా ఎర్రగుండ్ల జయప్రకాష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి వీరారెడ్డి నాయకత్వంలో ఒక కార్యకర్తగా తన రాజకీయ జీవితం ప్రారంభమైందన్నారు. చైర్మన్ గా తాను పారదర్శక సేవలు అందిస్తానన్నారు. మాట్లాడి పరిష్కరించే ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి అందరూ వ్యవసాయకు సంబంధించిన రెడీ సార్, చూడండి సార్, రెడీ రైట్. హలో చెప్తున్నారా ఎన్నో రైట్ సార్. సార్ చూడండి సార్. మంచూరు సూర్యనారాయణ రెడ్డి అను నేను సహకార సంఘముల చట్టము 1964 ప్రకారము ఏర్పడిన కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు పర్సనల్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వముచే నియమించబడినందున నా కర్తవ్యమును శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయము కానీ పక్షపాతము కానీ రాగద్వేషములు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బైలాను, రిజర్వు బ్యాంకును మరియు నాబార్డు వారి మార్గదర్శకాలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అభివృద్ధి పదంలో నడపడానికి నా వంతు కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజకీయాలు గుర్తున్నంత కాలము మరచిపోలేని మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నా యొక్క పుష్పాంజలి. అదేవిధంగా కడప జిల్లా రాజకీయాల్లో ఆరితేరిన సీనియర్ నాయకుడు స్వర్గీయ దివ్యేముల వీరారెడ్డి గారి నా యొక్క పుష్పాంజలి తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ డీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవికి వచ్చేందుకు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వేంపల్లి రోడ్డు మార్గం మధ్యలో ఉన్న బైపాస్ రోడ్డును 11,30 కోట్ల రూపాయలతో 7 మీటర్ల రోడ్లను 10 మీటర్లుగా మార్చే కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ రోజు బీజేపీ పార్టీ మన ప్రభుత్వం కలిసి ఉండడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన నేషనల్ హైవేస్ తో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామన్నారు. కేంద్రంలో నితిన్ గడ్కరీ, రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డిల సహకారంతో మన నియోజకవర్గంలో రాబోయే కాలంలో నేషనల్ హైవే R&B రోడ్లను లిస్టులోకి తీసుకుని వచ్చి అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుకు వెళ్తున్నామన్నారు. గ్రామ సీమలో అయితే పంచాయతీ రాజ్ రోడ్లలో ఎప్పుడు లేని విధంగా మన నియోజకవర్గంలోనే 55 కోట్ల రూపాయలకు సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా NRGS కింద చేపట్టడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే, కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధిలో మేమున్నామంటూ గ్రామ సీమలో తాగునీటి సమస్యలకు నుంచి డ్రైనేజీ నుంచి సిమెంట్ రోడ్ల నిర్మాణంలో కూడా ముందుకెళ్తున్నామన్నారు. కడప రాయచోటి మార్గంలో ఉన్న గువ్వల చెరువు ఘాట్ టర్నల్ ను ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి కూడా అధికారికంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టెండర్ కి పెట్టే దానికి కూడా అక్కడి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగిందని, ఈ రోజు ఎన్విరాన్మెంటల్ అలాగే ఫారెస్ట్ క్లియరెన్స్ ఒకటి పెండింగ్ ఉండడం ఉంది. ఆ పనిని కూడా రాబోయే 3 నెలల్లో కంప్లీట్ చేసి తప్పకుండా నవంబర్, అక్టోబర్ లోపు గువ్వల చెరువు ఘాట్ లో ఏదైతే టన్నెల్ ప్రపోజల్ ఉందో ఆ దాన్ని కూడా టెండర్ కి పిలిపించే దానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అభివృద్ధిలో భాగంగా ఈరోజు కడప రాయచోటి
అలాగే వేంపల్లె మార్గం మధ్యలో ఉన్న బైపాస్ రోడ్లో 11.5 కోట్ల రూపాయలతో 7 మీటర్ల రోడ్లను 10 మీటర్లుగా మార్చే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధికి మొదటి ప్రయారిటీ ఇస్తూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఈరోజు బీజేపీ ఉండడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన నేషనల్ హైవేస్ ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నాయి. కేంద్రంలో గౌరవ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి చొరవతో మన నియోజకవర్గంలో కూడా రేపు రాబోయే కాలంలో నేషనల్ హైవేస్ అలాగే ఆర్ఎన్బి రోడ్లను ప్రయారిటీ లిస్టులోకి తీసుకొని వచ్చి అభివృద్ధి పదంలో నడిపించేదానికి ముందుకెళ్తాం. ముఖ్యంగా ఈరోజున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్ గారు ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. త్వరలోనే ఈ రోడ్డును ఫినిష్ చేసి ఇక్కడ ఉన్న రాయచోటి మార్గంలో పయనించే బైపాస్ రోడ్ల వెహికల్స్కి కూడా ఏ విధమైన సమస్య లేకుండా ముందుకు తీసుకొని పోతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఈ రోడ్డే కాకుండా వేంపల్లి రాయచోటి మధ్య మార్గాన్ని ఏదైతే రోడ్డు ఉందో గత కాంట్రాక్టర్ గారు మరణించడంతో సుమారుగా 2.5 సంవత్సరం ఆ కాంట్రాక్టర్ కూడా నిలబడిపోవడం జరిగింది. దాన్ని త్వరితగతిన గత 6 నెలల నుంచి వేరే సంస్థ కేటాయించి దాన్ని శరవేగంగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఏదైతే ఈ 6 నెలల్లో ఆర్ఎన్బి పరిధిలో వచ్చిన పార్ట్ హోల్స్ ఎలాగే ఫిల్అప్ చేసి సుమారుగా 29 రోడ్లు ఏదైతే రాయచూడి నియోజకవర్గంలో ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్లుగా చేయడం జరిగింది. గ్రామసీమల్లో అయితే పంచాయతీరాజ్ రోడ్లలో ఎప్పుడూ లేని విధంగా మన నియోజకవర్గంలోనే 55 కోట్ల రూపాయలకు సిమెంట్ రోడ్ల నిర్మాణం కూడా ఎన్ఆర్జీఎస్ కింద చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వ లక్ష్యం ఒకటే, కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధిలో మేమున్నామంటూ గ్రామసీమల్లో తాగునీటి సమస్యల కాడి నుంచి డ్రైనేజ్ కాడి నుంచి సిమెంట్ రోడ్ల నిర్మాణంలో కూడా ముందుకెళ్తా ఉన్నాం. దీనికి సహకరిస్తున్న అధికారులకు కాంట్రాక్టర్లకు ప్రతి ఒక్కరికి నా తరపున మా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దళితులు ఎక్కువగా నివసించే రాజధాని అమరావతిపై సాక్షి మీడియా ప్రసారాలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఎస్సీ కమిషన్ దళితుల నుంచి సాక్షిపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ ఛానల్కు అవమానకర వ్యాఖ్యలు చేసిన వారికి సమన్లు జారీ చేస్తున్నాం. భవిష్యత్తులో మరెవరైనా అమరావతిని కించపరిస్తే కఠిన చర్యలు ఉంటాయనే హెచ్చరికలు ఉండేలా తాజా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం. ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్. దురదృష్టకరం, ఫోర్త్ ఎస్టేట్గా వ్యవహరిస్తున్నటువంటి సాక్షి ఛానల్ నిన్న ఉదయం అమరావతిపై విషంగెక్కినటువంటి సందర్భంలో ఈరోజు దళితులు ప్రధానంగా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అమరావతి రాజధానిని ఒక వేశ్యల రాజధాని అని చెప్పే విధంగా ఆ ఛానల్ కృష్ణరాజు ఎవరైతే డిబేట్కి వచ్చారో, అదేవిధంగా యాంకర్ ఎవరైతే కేఎస్ఆర్ ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్ తరఫున సమన్లు ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాం. ఎందుకంటే ఏ రిపోర్ట్ అయినా సరే ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలి తప్ప మహిళల పట్ల ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవటం, అదేవిధంగా ప్రత్యేకంగా దళిత నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ అమరావతి చుట్టుపక్కలంతా కూడా దళితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దళిత మహిళల్ని ప్రధానంగా కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉండటం అనేది చాలా దురదృష్టం. ఎందుకంటే రికార్డ్ ఎవిడెన్స్ కూడా నేను చూడటం జరిగింది. చాలా దురదృష్టం. ఎందుకంటే ఒక రాష్ట్ర పునర్నిర్మాణానికి వేదికగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని, ఎందుకంటే ధరణికోటగా ధాన్యకటగా, అదేవిధంగా ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో దళితులు ఏ విధంగా ఆ యొక్క సంస్థానాలను కాపాడారు, అదేవిధంగా ఆ ప్రాంతం ఏ విధంగా దేవతలు తిరిగాడారు అనేది చరిత్ర చెప్తా ఉంటే వీళ్ళు ఈ విధంగా వక్రీకరించి కేవలం రేటింగ్ కోసం కానీ లేదంటే జనాల్లో ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా కూడా కమిషన్ కూడా ఖండిస్తూ వారి పట్ల ఖచ్చితంగా సమన్లు జారీ చేయటం,
అదేవిధంగా చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది కూడా కమిషన్ తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా పువ్వాడ సుధాకర్ గారు కానీ లేకపోతే జేఏసీ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వచ్చారు. అదేవిధంగా చిలకా బసవయ్య గారు వాళ్ళు కూడా వచ్చారు. దాంతోపాటుగా మేడ్ అసోసియేషన్ కూడా నిన్న సాయంత్రం ఒక మెమోరాండం నాకు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఆ చర్యలు ఎవరు కూడా తిరిగి ఆ ప్రాంతాన్ని గురించి కానీ లేదంటే ఇతర వ్యక్తుల గురించి కానీ మహిళల పట్ల కానీ ప్రత్యేకంగా దళితుల పట్ల వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని కమిషన్ హెచ్చరిక జారీ చేస్తా ఉంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను సర్వనాశనం చేశారు. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి స్టేట్మెంట్ ను ఈనాడులో ప్రచురించారు. ఇప్పటికీ రాష్ట్రం అప్పుల పాలైంది, చేయగలిగినంత అప్పులు చేసేశాం. కొత్తగా ఏర్పడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జూన్ 1న జీతాలు ఎలా చెల్లిస్తుందని ఆయన మాట్లాడిన దానిని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసినా కూడా సీఎం వైఎస్ జగన్ దానిని గాడిలో పెట్టారు. జీతాలు పెన్షన్లను సకాలంలో చెల్లించారు. తొలి ఏడాదిలోనే వైఎస్ఆర్ వాహన మిత్ర, రైతు భరోసా, పెన్షన్ల పెంపు, 0 వడ్డీ, లా నేస్తం, నేతన నేస్తం, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, కంటి వెలుగు, విదేశీ విద్యా దీవెన, చేదోడు, వసతి దీవెన, విద్యా దీవెన, కాపు నేస్తం, మత్స్యకార భరోసా పథకాలను 3,54,000 మత్స్యకారుల భరోసా పథకాలను 3,54,77,428 మంది లబ్ధిదారులకు 36,361 కోట్లు ఖర్చు చేస్తూ ఈ పథకాలను అమలు చేశాం. దీనిలో 1.76 మంది బీసీలు, 62 లక్షల మంది ఎస్సీలు, 18.5 లక్షల మంది ఎస్టీలు, మరో 18.5 లక్షల మంది మైనార్టీలు, ఇతరులు 76 లక్షల మంది ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన అప్పులు 1.50 లక్షల కోట్లు. ఏపీ చరిత్రలోనే అత్యధిక అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే. రాష్ట్రంలో కొత్త పోర్ట్లను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చిందే వైఎస్ జగన్. మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు. సచివాలయ వ్యవస్థను సక్రమంగా ఉపయోగించుకోవడం చేత కావడం లేదు. 2000 పాపులేషన్ పెట్టినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని దాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని సర్వనాశనం చేసేసి ముక్కలు చేసేసి ఎవడు ఏ పని చేయాలో తెలియక వాళ్ళు జాబ్ చార్ట్లు అన్నిటిని ఇష్టానుసారం మార్చేసి ఇష్టానుసారం ఇటు నుంచి అటు నుంచి ఇటు విసిరేసి చిందర వందర చేసి ప్రజల్ని అలాగ గాల్లో నిలబెట్టినటువంటి దౌర్భాగ్యం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ 1 year కాలంలో మనం చూసిందంతా కూడా బిట్రేయల్ వెన్నుపోటు తప్ప మరొకటి లేదని నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం ఒకసారి పరిశీలిస్తే 19లో ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈనాడులో వచ్చినటువంటి వార్త మీకు అందరికీ చెప్పాలి. 2019 మే 30వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. మే 31, 1 తర్వాత జూన్ 1న జీతాలు వేయాలి. మనం 30వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు ఈనాడులో ప్రచురితమైనటువంటి వార్త ది దెన్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారి స్టేట్మెంట్. ఖజానాలో డబ్బులు లేవు, కేవలం 100 కోట్లు మాత్రమే ఉన్నాయి, చేయగలిగేంత అప్పులన్నీ మేమే చేసాము, మరి రాష్ట్రానికి అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు జీతాలు ఎలా ఇస్తారు అన్నటువంటి స్టేట్మెంట్తో మొదలైంది మా పరిపాలన. మే 30, 2019. అలాంటి పరిస్థితిలో కూడా జూన్ 1వ తేదీకే జీతాలు ఇచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మొదటి సంవత్సరంలోనే 19-20 మధ్యలో మేము ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలు మీకు ఒకసారి చెప్పాలి. మేము ఇచ్చిన నవరత్నాల పథకాలన్నింటినీ కూడా మొదటి సంవత్సరంలోనే మేము ఇంప్లిమెంట్ చేస్తాం. వైఎస్ఆర్ వాహన మిత్ర, ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లకి 10,000 చొప్పున, వైఎస్ఆర్ రైతు భరోసా 12,500 కాకుండా మేము చెప్పిన 12,500 కాకుండా 13,500, 4 సంవత్సరాలు ఇస్తామన్న 4 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలకి ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేస్తాం. పెంచినటువంటి పెన్షన్, ఇచ్చినటువంటి మాట ప్రకారం పెంచినటువంటి పెన్షన్లు, వైఎస్ఆర్ 0 వడ్డీ, లా నేస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, అమ్మ ఒడి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ కంటి వెలుగు, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన,
జగనన్న చేదోడు, కాపు నేస్తం, మత్స్యకార భరోసా వీటన్నిటినీ కూడా మొదటి సంవత్సరంలోనే మేమైతే ఇంప్లిమెంట్ చేయగలిగాం. మేము అన్నిటినీ కూడా మొదటి సంవత్సరం. తిరుమల శ్రీవారిని సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో వరలక్ష్మి శరత్ కుమార్, ఆమె భర్త నికోలై సచ్దేవ్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. गुलाबखान में गुलाब भाग करके तदनंतर दर्शन के लिए जाना है। This way out? So 1 second, sir. ये सेल्फी गार्डन है. Sir, please come, sir. Come straight. Careful. Yes, sir. Good. First time in Tirupati. I think, a little overwhelmed. I was in and we were very close to our God, and after a few minutes there's too much going on. But the moment you leave, you're walking out with complete peace and calm. I'm blessed to be here, and just a very surreal experience. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీ అనంతలక్ష్మి సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున అత్యంత వైభవంగా జరిగింది. జిల్లాలో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను సీజ్ చేయాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊతురు పరమేష్. కడప నగరం ఊటుకూరులోని ఓ కన్వెన్షన్ హాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.